భవిష్యత్తులో ఇంకా ప్రజల్లో భక్తి పెరుగుతుందనే విశ్వాసం మీకు ఉందా? తప్పకుండా ఉంది. విశ్వాసం కలిగిన వాళ్ళం మనం, విశ్వాసం కలిగిన జాతి మనది, విశ్వాసం కలిగినటువంటి సంప్రదాయం మనది. అంటే ఆర్థిక మాంద్యం వస్తుంది అంటూ ఒక ప్రపంచంలో భయం వస్తుంది, దేశాలు భయపడుతున్నాయి. అలాగే ఉద్యోగాల కల్పనలోనూ యువత జరుగుతున్నాయి. వీటిని మనం చూడగలిగినటువంటి వాళ్ళు మహనీయులు చూస్తూనే ఉన్నారు. ఎంతవరకు రక్షించడానికి అవకాశం ఉన్నదో అంతవరకు తప్పకుండా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, సిద్ధులు చేస్తూనే ఉంటారు. అయితే కొన్ని జరగక తప్పదు. ఎందుకంటే సృష్టిలో ఉండేటువంటి పరిణామాలు అవన్నీ కూడా ఇప్పుడు కొందరు చక్రవర్తులు వచ్చినప్పుడు కొన్ని లక్షల మందిని సంహరించారు. రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది, కొన్ని లక్షల మంది మరణించారు. ఎవరు ఆపరా అంటే ఆపడానికి ప్రయత్నించడం మన కర్తవ్యం. తపస్సు దానికోసం వినియోగించడం కర్తవ్యం. ధర్మాన్ని జాతిని రక్షించడానికి మన శక్తిని ధారపోయాలి, అది మాత్రం మన కర్తవ్యం. అంటే పీఠాధిపతుల యొక్క గౌరవాన్ని, పీఠాల యొక్క గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన వ్యవస్థల్లో ఉంది కదా స్వామి. కొన్ని పీఠాలు చాలా గౌరవప్రదంగా రాణిస్తున్నాయి, కొన్ని పీఠాలు ఆ వ్యవస్థలపైన విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. తర్వాత అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిని ఎలా మనం ఎవరు దీన్ని కాపాడాలి? ఇప్పుడు ఇంతకుముందు మనం అనుకున్నట్లుగానే ఒక బాధ్యత, ఒక పని అని అంటే అది ఏదో ఒక్కడి వల్ల, ఒక ఆశ్రమం వల్ల, ఒక పీఠం వల్ల జరిగేది కాదు. అది వ్యవస్థలో ఉండేటువంటి పరిణామ క్రమంలో ధర్మబద్ధులైన వ్యక్తులు, శక్తి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ధర్మాన్ని రక్షించడానికి ప్రయత్నించాలి. పతనోత్థానములు అనేక సందర్భాల్లో జాతుల్లోనూ జరుగుతుంటాయి. మీరన్నట్టు వ్యవస్థల్లో, పీఠాలలో, ఆశ్రమాల్లో జరుగుతూ ఉండవచ్చు, దానికి కాదనటం ఏం లేదు. ఎందుకంటే వ్యక్తులకు ఉండేటువంటి బలములు, బలహీనతలు ఎన్నో ఉంటాయి మానవ సమాజంలో. కానీ ధర్మరక్షణ శక్తి కలిగిన వాడు తప్పకుండా ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో కుర్తాళ పీఠం వచ్చేసరికి చాలా శక్తివంతమైన పీఠం. తమిళనాడు ప్రాంతంలో, కేరళ బార్డర్లో తెలుగు మౌనస్వామి స్థాపించిన పీఠం. ఆ పీఠం పరంపర చాలా అద్భుతంగా ఇప్పటిదాకా సాగింది. ఒక సమయంలో పివి నరసింహరావు గారు కూడా కుర్తాల పీఠాధిపతి అవ్వాల్సిందని అంటుంటారు స్వామి. అది నిజమేనా స్వామి? నిజమేనండి, నిజమే. మా పూర్వులు చెప్పారు, పెద్దలు చెప్పారు, త్రివిక్రమ రామానంద భారతీ స్వామి వారు చెప్పారు. వారు దాదాపు సిద్ధమై కాషాయ వస్త్రాలు కూడా తెప్పించుకున్నారని, ఈలోపు వచ్చినటువంటి రాజకీయ పరిణామాల్లో ఆయన ప్రధానమంత్రి అయినారని, దానివల్ల ఎక్కువ దేశానికి సేవ చేయటం కోసం ఆయన వెళ్ళారని పెద్దలు చెప్పారు. స్వామి, ఈ కుర్తాళ్ళ పీఠం అనేది కేవలం ఈ నియోగులనే పీఠాధిపతిగా ఉండాలనేది అది అంటుంటారు కదా స్వామి, అది కరెక్టేనా స్వామి? అది ఎందుకు అలా అంటారు? మౌనస్వామి ఇప్పుడు పీఠాధిపతులు ఒక్కొక్కరు కొన్ని నియమాలు ఏర్పరుస్తారు. ఆ నియమాలను పాటించడం ఆ పీఠం యొక్క విధి. అందులో మౌనస్వామి విధించినటువంటి నియమాలను పాటిస్తాము, పాటించడం జరుగుతుంది. స్వామి, కుర్తాల పీఠం యొక్క అనుబంధ సంస్థలు ఉన్నాయి, పీఠం తాలూకు దేవాలయాలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఈ శక్తి పీఠం మీరు ఎందుకు స్థాపించారు? ఇది కుర్తాల పీఠంకి దీనికి ఏమైనా అనుబంధం ఉందా? దీన్ని ఎలా చూడాలి స్వామి? కుర్తాళపీఠ ప్రేరణ ఉన్నది. ఇది రెండవ కుర్తాళంగా భక్తులందరూ భావిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా ఒక పీఠం పెట్టి మహిళాభ్యున్నతి కోసం కృషి చేయాలా అని చెప్పి, దానికోసం తన శక్తిని, సమస్తాన్ని త్యాగం చేసేటువంటి వ్యక్తులు కావాలా అని దానికోసం ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆమెకు వివాహం కాకుండానే సన్యాస దీక్ష ఇచ్చి పీఠాధిపతిని చేసి ఈ వ్యవస్థను అప్పగించడం జరిగింది. ఇది ప్రత్యేకంగా ఒక విశేషాన్ని సాధించడం కోసం, మహిళల కోసం ఏర్పరచబడినటువంటి ఒక శక్తిపీఠం ఇది. ఈ తరహా శక్తిపీఠాలు ఇంకెక్కడైనా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందా స్వామి? అది అవకాశాన్ని బట్టి చూడాలి పరిస్థితులు. ఎందుకంటే పీఠం వస్తుందా రాదా అనేది రావాలని కోరుకుందాం ఎప్పుడు కూడా. అంటే కుర్తాల పీఠం ఇంకేమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి స్వామి? ఇంకా పీఠానికి ఉన్న ప్రధాన ప్రణాళిక ఒకటి ఉన్నది. ఇదేమిటంటే పీఠములు వేద పాఠశాలలు పెడుతుంటాయి, జ్ఞానబోధ చేస్తూ ఉంటాయి, ధర్మాన్ని రక్షించడానికి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇతరులు ఎక్కువగా చేయనిది ఏమిటి అంటే మంత్రశక్తి చేత ప్రజలకు ఉపకారం చేయటము. అందరూ యజ్ఞాలు చేస్తారు, కానీ ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు డాక్టర్ మందులు ఇస్తాడు. మనం వచ్చి ఎవరైనా కష్టంతో వచ్చిన వాడికి, నాయన సమస్తము బ్రహ్మ పదార్థమే, అన్నీ ఒకటే, నువ్వు బాధను సుఖాన్ని ఒకటిగా భావించు అని చెప్పి పంపిస్తే అట్లా ఆ బాధ తీర్చాలి. వాడికి వచ్చిన కష్టాన్ని పోగొట్టాలంటే మంత్రశక్తి కావాలి. మంత్రశక్తి కావాలంటే తపస్సు చేయాలి. ఆ తపస్సు చేయటానికి కేంద్రం కుర్తాళం.
అక్కడ వచ్చి కూర్చొని కొన్ని వేల లక్షల కోట్ల మంత్ర జపం చేసి తపస్సు చేసి మా చేత శిక్షణ పొంది ఇతరులకు ఉపకారం చేసేటువంటి వ్యక్తులను తయారు చేసి ఈ మార్గంలో కొన్ని వేల లక్షల మందికి ఉపకారం చేస్తున్న పీఠం కుర్తాళ పీఠం. నమస్కారం స్వామి. నారాయణ నారాయణ. మంచి ప్రశ్నలు అడిగారు. శుభం భూయాత్. కుర్తాళ స్వామి వారితో మనం సాహిత్యము, మంత్రశాస్త్రము, తంత్రశాస్త్రము, వ్యాయామము, యోగ విద్య, ధర్మ ప్రచారము, పాలకుల బాధ్యత, ప్రజల బాధ్యత, భక్తి, వీటన్నిటి గురించి కూడా మనం స్వామివారు చాలా మన వివరంగా చెప్పారు. భారతదేశం ఎప్పుడు అఖండంగా వెలుగుతుంటూనే ఉంటుందన్నారు. ఎవరి శక్తి మేరకు వారు స్వయంగా సాధన చేయడంతో పాటు ప్రజలకి, దేశానికి ఉపయోగపడేటట్లుగా తయారవ్వాలని కూడా స్వామివారు సూచిస్తున్నారు. ధర్మ ప్రచారం అందరి బాధ్యతగా స్వామివారి ఆదేశం. నమస్కారం.